ది కేరళ స్టోరీ చూశారు కదా. అంతకు మించిన స్టోరీ నాసిక్ లో జరిగింది. రీల్ కంటే రియల్ గా జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. టోటల్ ఐటీ ప్రపంచాన్ని కుదిపేసింది ఘటన. నాసిక్ టీసీఎస్ కంపెనీ ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో లవ్ జిహాదా నో వే అనుకుంటారంట. కానీ ఉద్యోగం ముసుగులో ఎన్నో దారుణాలు జరిగినట్టు విచారణలో తేలింది. ఉద్యోగం పేరుతో బలవేయడం, ప్యాకేజ్ పేరుతో దగ్గరవడం, రిలేషన్షిప్ పేరుతో మొత్తం మహిళ జీవితాన్నే తమ కంట్రోల్లోకి తీసుకోవడం, ఇలా కొన్నేళ్లుగా వెల్ ప్లాన్డ్ గా నడుస్తోంది లవ్ దందా. కొత్తగా కంపెనీలో జాయిన్ అయిన యువతులే టార్గెట్. ట్రైనింగ్ పీరియడ్ లోనే వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఓ సెక్షన్ ఆఫ్ టీమ్ లీడర్స్ ప్రయత్నాలు చేస్తారు. మొత్తం 3 దశల్లో యువతులను ట్రాప్ లోకి దించుతారని తెలుస్తోంది. అలా బాధితులంతా గ్రూప్ గా ఫామ్ అయ్యారు. అందరూ ఎలా మోసపోయాం అని తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ప్రూఫ్ సేకరించాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడి నుంచే అండర్ కవర్ ఆపరేషన్ ప్రారంభించారు. బాధితులంతా గ్రూప్ గా ఫామ్ అయి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రూఫ్ సేకరించాలని ప్లాన్ చేశారు. అప్పటి నుంచి కాల్స్ రికార్డ్ చేయడం, చాట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, మీటింగ్ లో మాట్లాడిన మాటలను సీక్రెట్ గా రికార్డ్ చేయడం, కొన్ని సందర్భాల్లో ప్లాన్ చేసి అవతలి వ్యక్తులతో మాట్లాడించడం లాంటివి చేశారు. దీనిపై సిట్ ఏర్పాటైంది. మొత్తం 7 మంది టీమ్ లీడర్స్ 9 మంది మహిళలను లైంగికంగా విధించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మత మార్పిడులకు కూడా ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. విషయం బయటకు రాగానే బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీమ్ లీడర్స్, ఇంజనీర్లు మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. సిట్ దర్యాప్తుతో పాటు ప్రభుత్వం ఎన్ఐఏ, ఏటీఎస్, సిబిఐకి కేసును అప్పగించాలని యోచిస్తోంది. దీని వెనక ఎలాంటి నెట్వర్క్ ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. కంపెనీ హెచ్ఆర్ పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఫోకస్ అంతా కార్పొరేట్ కంపెనీలపై పడింది. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.